ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు రాత్రి 9:30 ఒక ఫోన్ కాల్ రాబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. చిత్తా 1-2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశివారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చని విషయం. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి చూస్తే గనక రాత్రి 9:30 మీకు ఒక ఆందోళన కలిగించే వార్తనైతే వినిపించబోతుంది. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చటం కూడా జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని బాధపడుతున్న వారు ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా అభివృద్ధి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా సమస్యల ఊబిలో చిక్కుకుని వాటి నుండి బయటపడలేక బాధపడుతున్నారో ఆ సమస్యలకి పరిష్కారం కూడా లభించబోతుంది. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. చాలా కాలంగా మీ యొక్క బంధువుల్లో ఎవరినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో అకస్మాత్తుగా వారు మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏ ఫోన్ కాల్ కోసమైతే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఎందుకంటే గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మి మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. డబ్బు, విలువైన వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం గోమాత ఆరాధన మీకు చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి గోమాతను ఆరాధించండి. మీకు వీలైతే కనుక మీకు ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, లేదా ఆ గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఇది అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తుంది. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా కుటుంబ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఒక ఆరోపణ మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్